మంచిర్యాల నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అత్యంత నెమ్మదిగా సాగుతుందని జిల్లా అధికారులు తక్షణమే స్పందించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఎల్ఓలో జూలై 8వ తేదీ నాటికి 99% ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసినట్లు చెబుతున్న నివేదికలను అధికారులు మరోసారి పునఃసమీక్షించుకోవాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా దండేపల్లిలో 26.15%, లక్షెట్టిపేటలో 24.82%, హాజీపూర్లో 22.91%, మంచిర్యాలలో 3.54%, నాస్పూర్లో కేవలం 2.89% చొప్పున మొత్తం నియోజకవర్గంలో కేవలం 11.89% మాత్రమే ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి స్వీకరించారని, ఇదే వేగంతో కొనసాగితే గడువులోగా ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తి కావడం అసాధ్యమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్యూమరేషన్ పత్రాలు ఓటర్లకు ఇచ్చిన తర్వాత వాటిని నింపేలా చూడాల్సిన బాధ్యత బిఎల్ఓలదేనని, 2002 ఓటర్ లిస్టులో ఉన్నవారు కుటుంబ సభ్యులు ఓట్లను కనుగొనే ప్రక్రియలో ప్రజలకు సరైన అవగాహన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దివాకర్ రావు పేర్కొన్నారు. ఇచ్చిన సందర్భాలు లేవు, దీనిలో వాళ్ళకు ఇచ్చుకుని ఇది కూడా ఒకసారి సవరణ చేసుకోవాలని మళ్ళా జిల్లా కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేకం దృష్టి సాధించాలి. సబ్మిషన్ తర్వాత ఇంటికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫామ్ నింపి వాళ్ళకి మనం సబ్మిట్ చేయాల్సిన బాధ్యత ఓటర్పై ఉంది. ఇందులో సాధారణంగా ఓటర్కి అంత పెద్దగా అవగాహన లేదు, రాయలేరు. 2002 ఓటర్స్ అంటే కొంతమంది దొరకడం లేదు. ఇది బాగా నత్తనడక నడుస్తుంది, చాలా నత్తనడక. ఇవాళ 11వ తారీఖు, ఇవాళ 24 తారీఖు లాస్ట్ డేట్, ఇంకా 13 రోజులు ఉంది. 13 రోజుల్లో మనం ఎంత చేసినా కూడా ఇంకా దీనిలో పూర్తిగా మనం విజయం సాధించలేము. ఓటు కూడా పూర్తిగా చేసుకునే అవకాశం కలుగుతలేదు. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు అనేది ఏ ఒక్కరి తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రతి ఓటరు 100% ఓటు ఎన్రోల్ కావాల్సిందంటే వాస్తవంగా సమయం తక్కువ పెట్టారు. సమయం 29 రోజులను పెట్టారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రక్రియ పోనీ ఇప్పటిప్పుడు 2000 న్యూ ఓటర్ లిస్ట్ ప్రకారం లేకపోతే మళ్ళీ సబ్మిట్ చేసే కార్యక్రమం ఉంటే బాగుంటుండే. 2002 దొరకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మా పరంగా పార్టీ పరంగా ఇక్కడ మొత్తం 2002 ఓటర్స్ తీసుకున్నాం, అందరు సబ్మిట్ చేసినాము. ఎంత సబ్మిట్ చేసినా వాళ్ళు దొరకాలంటే ఆనాడు లక్ష్మణ కాన్స్టిట్యూన్సీ, మెంతల కాన్స్టిట్యూన్సీ దొరకాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా దీనికి బిఎల్ఎస్ని ఇంకా ఎక్కువ అంటే వాళ్ళని ఇంకా బాగా పగడబందిగా ఏ రకంగా ఇంటింటి ఫామ్ ఇచ్చారో ఆ రకంగా ఖచ్చితంగా ఇంట్లో ఓటును అంటే తీసుకునే దిశగా వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా పోవాల్సిన బాధ్యత బిఎల్ఎస్ది. దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాలి. అవసరమైతే ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి అవసరమైతే అదనంగా మనుషులను పెట్టి, అదనంగా ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకా వేరే ఉద్యోగులు ఉన్నారు. అవసరమైతే ఇంకేదైనా సంస్థ నుంచి, ఇంకేదైనా ప్రైవేట్ సంస్థ నుంచి, అవసరమైతే సింగర్ నుంచి, మరో దగ్గర నుంచి, వాళ్ళందరి దగ్గర నుంచి మనిషిని తీసుకొని ఇంతమంది ఏదో 100 ఓటర్కి ఒక మనిషి పెట్టిందో ఇప్పుడు 100 ఓటర్కి అవసరమైతే మరొక ఒకరిద్దరిని పెట్టి ఇచ్చిన ఫామ్ను వాళ్ళకు చాలా మటుకు అన్ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు నింపుకునే అవకాశం లేదు. వాళ్లకు ఎడ్యుకేట్ చేసే విధంగా అవసరమైతే రాసే దిశగా దీనికి రూపకల్పన చేయాలని కూడా ఇలా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలి, ఇక్కడ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కూడా నిర్ణయం తీసుకోవాలి. మాకున్న సమాచారం 8వ తారీఖు నాటికి సమాచారం ఏంటంటే ఈరోజు సబ్మిషన్ తర్వాత ఓటు సబ్మిట్ చేసింది దండపల్లిలో మట్టుకు 26.15 అంటే ఓటు సబ్మిట్ మళ్ళీ సబ్మిట్ చేసింది ఎన్రోల్ అయిన తర్వాత. లక్ష్మణ్ వచ్చే వరకు 24.82, అదేవిధంగా హాజీపూర్ వచ్చే వరకు 22.91, అదేవిధంగా మంచిర్యాల వచ్చే వరకు 3.54 అంటే 4% సబ్మిషన్ జరిగింది. నస్పూర్ వచ్చే వరకు 2.89, ఒకసారి అర్థం చేసుకోండి. మొత్తం ఓవరాల్గా 11.89. ఇలా 11వ తారీఖు మొత్తము మన తెలంగాణ మన కాన్స్టిట్యూన్సీలో 2,83,000 మంది ఉంటే దాదాపు 12% మనం ఇలా సబ్మిట్ చేశాం. ఎంత దారుణం చెప్పండి. ఇక్కడ లోపం ఎక్కడున్నది? ఇక్కడ లోపం అనేది దీనికి పెద్ద ఎత్తున ఏది మైక్ అనౌన్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ రకంగా అనౌన్స్మెంట్ కావచ్చు, అవసరమైతే మీడియాను వాడుకునే కార్యక్రమం కానీ, సిటీ కేబుల్ వాడుకునే కార్యక్రమం కానీ, అవసరమైతే నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడున్న వాళ్ళు సరిపోరు. ఇప్పటికైనా కలెక్టర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టి ఇంకా అదనంగా మీరు అపాయింట్ చేసి ఇంతకుముందు 100కు ఒక్క మంచి పెట్టిండ్రు, ఇంకా అదనంగా 1-2 పెడితే తప్ప ఈ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది.
దీనికి తోడు ఒకే ఓటు ఉండాలి, రెండో ఓటు ఉండదు అనే సంగతి బాగా ఎలక్షన్ కమిషన్ కూడా బాగా క్లారిటీగా చెప్పడం జరిగింది. దాని మీద ఏం శిక్షలు తినే సంగతి నేను చెప్పే అవసరం లేదు. ఒకే ఓటుకి పరిమితం కావాలి. ఒకే ఓటు పరిమితం కావాలంటే నేను ఇంకొక మాట కూడా చెప్పడం జరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు మంచిర్యాల ప్రాంతంలో, నర్సూరు ప్రాంతంలో, అన్ని ప్రాంతాల్లో కాన్స్టిట్యూన్సీ లేకపోతే దానిపై అన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో టెంపరీగా జాబ్ చేస్తున్నారు. వాళ్ళు టెంపరీ జాబ్ చేసినప్పుడు పర్మనెంట్ అడ్రస్ మటుకు అక్కడనే రాయించుకోండి. ఎందుకంటే మీరు ఏడాది కోసం ఉద్యోగం కోసం పోతారు, బతుదరు కోసం హైదరాబాద్ పోతారు, అదంతా కౌంట్ కాదు. మళ్ళీ ఎక్కడైతే ఈ లక్ష్మీ మంచిర్యాల నియోజకవర్గంలో ఎక్కడైతే ఇప్పుడు నేను చెప్పిన మండలం అన్నింటిలో మీరు టెంపరీగా ఎక్కడున్నా మీరు పర్మనెంట్ విలేజ్లో, పర్మనెంట్ పట్టణాల్లో, పర్మనెంట్ వార్డుల్నే మీ ఓటు నామోదు చేసుకుంటే రేపు మీకు గుర్తింపు ఉంటుంది.